ఒక చిన్న గ్రామంలో పాల వ్యాపారం చేసే ఒక మనిషి ఉండేవాడు. అతను అతని భార్య కలిసి పాలు, పెరుగు, నెయ్యి అమ్ముతూ బతికేవాళ్ళు. సింపుల్ లైఫ్. డ్రామా లేదు, షార్ట్ కట్స్ లేవు. ప్రతి వారం మార్కెట్కెళ్ళి కొంత పాలు నెయ్యిగా మార్చి అమ్మేవాడు. ఒకరోజు ఒక వ్యాపారి అతని దగ్గర నెయ్యి కొనుగోలు చేశాడు. కానీ అనుమానం వచ్చి తూకం వేశాడు. కేజీ నెయ్యి బ్యాగ్లో 900 గ్రాములే ఉంది. కోపంతో మండిపోయాడు. ఇకపై నీతో బిజినెస్ లేదు, నీవు మోసం చేస్తున్నావు అని తిట్టేశాడు. పాలవాడు శాంతంగా విన్నాడు. కోపం రాలేదు. చివరికి మెల్లగా చెప్పాడు, అయ్యా, నా దగ్గర తూకం వేసేదానికి రాయి లేదు. మీ దగ్గర తీసుకున్న 1 కిలో చక్కెరనే తక్కెడలో పెట్టి వాడుతున్నాను అన్నాడు. ఆ మాట విన్నాక అసలు షాక్ ఎవరికొచ్చిందో అర్థమైంది కదా. ఇక్కడ నేర్చుకున్న పాఠమేంటి? కొంచెం తక్కువిస్తే ఎవరు గుర్తిస్తారు అనుకుంటాం. కానీ లైఫ్లో ఒక ఇన్విజిబుల్ బ్యాలెన్స్ ఉంటుంది. మీరు తూకం తక్కువ పెడితే ఒకరోజు మీకు కూడా ఎవరో తక్కువే పెడతారు. రిలేషన్షిప్లో మీరు ఫేక్ అయితే ఒకరోజు మీకు అదే ఫేక్ ఎఫెక్షన్ దొరుకుతుంది. జీవితం ఒక బూమరాంగ్ లాంటిది. మీరు ఏ డైరెక్షన్లో విసిరితే అదే డైరెక్షన్లో తిరిగి వస్తుంది. అందుకే మన చేతిలో ఉన్న స్కేల్ స్ట్రైట్గా ఉంచితే చాలు, మిగతాది లైఫ్ చూసుకుంటుంది. ఈ స్టోరీ విన్న తర్వాత మీరు ఎప్పుడైనా నేనే షుగర్ తక్కువ పెట్టాను అని రియలైజ్ అయ్యారా? కమెంట్ చేయండి. మరిన్ని వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.